అందరికీ పెద్ద లాస్ అనమాట. ఈ లాస్ ఎవరు తీర్చలేరు. రిప్లేస్మెంట్ లేదండి. ఈ దైవజనుడికి రిప్లేస్మెంట్ లేదు ఈ జనరేషన్కి అయితే. నిజంగా గొప్ప దైవజనుడు. ఎంతో ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఆయన బ్రతికి చూపించాడు. బోధించినట్టుగా బతకడము. అనేక పేదల్ని ఆర్ఫనేజ్ నడిపించుకుంటున్నాడు. 2 అమ్మాయిలతో పాటు ఒక 12 మెంబర్స్ని ఒకటే ఇంట్లో పెట్టుకొని అందరు కలిసి పిల్లలుగా ఉంటాము. తను నార్త్ ఇండియన్ ఆమె పెళ్లి చేసుకొని దేవుడి సేవకు సమర్పించుకొని ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఫాదర్, మమ్మీ క్రిస్టియన్ అయినప్పుడు ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఉర్దూలో అనర్గళంగా మాట్లాడతారు. సో ముస్లిం సోదరికి అర్థమవుతుంది, హిందూస్కి అర్థమవుతుంది, క్రిస్టియన్స్కి అర్థమవుతుంది, అందరికీ సరిపడా దేశం అంతా కూడా అన్ని భాషల్లో మాట్లాడే మంచి దైవజనుని ఈరోజు కోల్పోయాము. దానికి కారణము దేవునికి తెలుసు. న్యాయం జరుగుతుంది. వాళ్ళు సత్యం అనేది బయటకు రావాలి. సత్యము బయటకు వచ్చినా రాకపోయినా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే. అందరికీ సత్యము అందరికీ తెలియాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతుల మరణము విలువగలది. ఈవెన్ డెత్ ఆల్సో వెరీ ప్రెషియస్. అందుకే క్రిస్టియన్స్ ఏం చేస్తారని చనిపోయినప్పుడు పాటలు పాడతారు, భజన చేస్తారు, ఆరాధిస్తారు. ఎందుకంటే మాకు ఒకటే హోప్. మేము చనిపోయినా కూడా మా ఆత్మ దేవునితో పరలోకంలో ఎప్పటికీ ఉంటుంది. ఆయన మరలా రాబోతున్నాడు కాబట్టి ఆయనతో పాటు దేవునితో పాటు అన్న కూడా మళ్ళీ వస్తాడని మేము నమ్ముతున్నాము. అందరం ఒక రోజు కలిసి ఉంటామనే హోప్ మాకు ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్స్గా చనిపోయినా కూడా మేము ఎంతో సెలబ్రేషన్లు చేస్తూ ఉంటాము.